ప్రియమైన భక్తులారా, అమ్మవారి అనుగ్రహం కోసం రెండవ రోజు శ్రీగాయత్రీ దేవి అలంకరణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ అద్భుతమైన అలంకరణతో అమ్మవారి అందం మరింత ప్రకాశించింది. రెండవ రోజు శ్రీగాయత్రీ దేవి అమ్మవారి అలంకరణ: కుజుడుగా కేతువు, గులాబీచీర, శుక్రుడు. పాలతో నైవేద్యం: చంద్రుడు, గుడాన్నం, శనీశ్వరుడు బృహస్పతి. చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం, అల్లంతో తయారుచేసిన గారెలు: రాహువు కుజుడు గ శనీశ్వరుడు. రెండవ రోజు అమ్మవారికి శ్రీగాయత్రీ దేవి అలంకరణ చేసి గులాబీ రంగు చీరను సమర్పించి పాలు, గుడాన్నం, చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం, అల్లంతో తయారుచేసిన గారెలు నైవేద్యంగా నివేదన చేయడము ద్వారా అన్ని మంత్రములకు మూల శక్తి అయిన అమ్మవారి అనుగ్రహం లభించి మంచి వాక్చుద్ధిని పొందడము జరుగుతుంది. పఠించవలసిన మంత్రము: ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్. ఈ మంత్రమును స్వరబద్ధంగా 1-4 పర్యాయములు విని తర్వాత పైకి వినపడే విధముగా కనీసము 1008 పర్యాయములు లేదా అంతకు మించి పయించవలెను. ఇది చాలా విశిష్టమైన మంత్రము. అన్ని మంత్రాలకు మూల శక్తి అయిన అమ్మవారి అనుగ్రహం వల్ల మనమందరం మంచి వాక్చుద్ధిని పొందగలము. అమ్మవారి ఆశీర్వాదంతో మన జీవితాలు సుఖ, శాంతులతో నిండి ఉంటాయి. ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మీకు నచ్చిన ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.